చేంజ్ కాంగ్రెస్ హైకమాండ్ మదిలో మాటనా లేదంటే కాంగ్రెస్ సీనియర్ నేతల మంత్రాంగమా? ఆపరేషన్ ఆకర్ష్ సీఎం సొంత నిర్ణయమా? కేసీఆర్ పై రివెంజ్ కోసమే కారులోని ఎమ్మెల్యేలను దించి రేవంత్ భవన్లోకి ఆహ్వానించారా? అనర్హత వేటుపై ఏదో ఒకటి తేల్చే సమయం ఆసన్నమవడంతో పార్టీపై అపవాదు ముద్రను తొలగించుకునేందుకు సీనియర్లు హైకమాండ్కు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ చేస్తున్నారా? ముఖ్యమంత్రులను మార్చడం మామూలైన కాంగ్రెస్ పార్టీ తన క్లీన్ ఇమేజ్ కోసం ప్లాన్ బిని అమలు చేయనుందా? సీఎం ప్రమాణ స్వీకారం సమయంలో అలకపాన్పు ఎక్కిన సీనియర్లు మరోసారి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారా? తాను గేట్లు తెరిస్తే దొరగడి ఖాళీ అయిపోతుందంటూ రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ తొలినాళ్లలో ఛాలెంజ్ చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే బీఆర్ఎస్ ఖతమవుతుందని, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడతారని పొలిటికల్ సెటైర్లు వేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నర్మగర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నామని అప్పట్లో స్పష్టం చేశారు. సీన్ గట్ చేస్తే 15 నెలల్లో రివర్స్ స్వింగ్ అయింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో అసోసియేట్ అయినట్లు అటూ ఇటూ కాకుండా చెప్తున్నారు. స్పీకర్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు టోన్ చేంజ్ చేశారు. గుండెల్లో గులాబీ కండువా ఉందని, అభివృద్ధి కోసం జాతీయ జెండా కప్పుకున్నామని కవర్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మెడలో వేసుకుంది జాతీయ జెండానా లేదంటే జాతీయ పార్టీ జెండానా అని జనం సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీనా లేదంటే రెజీమ్ రివెంజ్ లో భాగంగా సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకు సొంత నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ మరోసారి మొదలైంది. ఎమ్మెల్యేలు కారు దిగి తెలంగాణ భవన్ కు దూరమైనప్పటి నుంచి బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేసుకుంటూ వస్తోంది. సుప్రీం తీర్పుతో మరికొన్ని రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే ఫీల్డర్లు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒకటి చెప్పి నిర్ణయం వాయిదా వేసుకుంటూ వచ్చినా ఇక ఆ పరిస్థితి లేదనే ఆఫ్ ది రికార్డ్ టాక్ అన్ని పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలపై గట్టి నమ్మకంతో ఉంది. రెఫరెండం గా కూడా సవాల్ విసిరేందుకు రెడీగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు. కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు. గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆపరేషన్ ఆకర్ష్ పై మొదట్లో కాంగ్రెస్ హైకమాండ్ అంత సుముఖంగా లేదని, సీఎం రేవంత్ రెడ్డినే కారులోని ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారని పార్టీలోని ఓ వర్గం వాదన. తొలుత వద్దని వారించిన హైకమాండ్ కు సీఎం రేవంత్ నచ్చజెప్పారని, ఒకరిద్దరితో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్ అనర్హత వేటు తప్పించుకునేలా సంఖ్య పెరుగుతుందని చెప్పారని కబుర్లు వినిపించాయి. 10 మంది ఎమ్మెల్యేలతో ఆగిపోయిన ఆకర్ష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అసలు సిసలు సమస్య కూర్చుందనే టాక్ వినిపిస్తోంది. నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుంచి తప్పించే అవకాశం లేకపోవడం, ఎన్నికలు జరిగితే గెలిపించుకునే అవకాశాలు సన్నగిల్లుతుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ లో అంతర్మథనం తెలంగాణ సీనియర్లలో సీఎం చేంజ్ పై ఆశలు కల్పించేలా చేస్తున్నాయనే టాక్ వస్తోంది. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వారిని కాదని రాహుల్ గాంధీ నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎం పీఠంలో కూర్చోబెట్టారు. ప్రమాణ స్వీకార సమయంలో సీఎం చైర్ కోసం సీనియర్లు శక్తివంచన లేకుండా ట్రై చేశారు. మాట చెల్లకపోవడంతో హైకమాండ్ కు తలొగ్గి పార్టీలో పొలిటికల్ సీనియారిటీలో జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి సలాం కొట్టక తప్పలేదు. జాతీయ పార్టీలో ప్రతినిత్యం సర్వేలు, రిపోర్టులు హైకమాండ్ కు వెళ్తుంటాయి. ఢిల్లీ కూడా తమ సోర్సెస్ ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందో నివేదికలు తెప్పించుకుంటుంది. రిపోర్టుల ప్రకారమో ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగమో ఏమో కానీ సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫుల్ గ్యాప్ వచ్చిందని పలు సందర్భాల్లో లీకులొచ్చాయి. ఇవి హైకమాండ్ నుంచి వచ్చాయా లేదంటే సీనియర్లు పట్టు వదలని ప్రయత్నాల్లో భాగంగా స్ప్రెడ్ చేశారా అనేది అంతు చిక్కని రహస్యం. తనకు రాహుల్ కు మధ్య ఏ గ్యాప్ లేదని రేవంత్ పదే పదే చెప్పే ప్రయత్నం కూడా ఆఫ్ ద రికార్డు రూమర్లకు కారణమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీ పార్టీ మీటింగ్ లో తనకు రాహుల్ భయ్యాకు మధ్య రేర్ మోడల్ బంధం ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
అయితే బీసీ రిజర్వేషన్లపై ఓసారి బిల్లు, మరోసారి ఆర్డినెన్స్, మరోసారి స్పెషల్ సెషన్, ఇలా రకరకాల ప్రయత్నాలు రేవంత్ అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ను ఎత్తి చూపుతాయని పొలిటికల్ అనాలిసిస్ వస్తున్నాయి. ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పార్టీలోనే డివైడ్ టాక్ వచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉత్తర తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలు రెండూ కాంగ్రెస్ ఓడిపోవడంపై కూడా సీనియర్లు తమదైన రీతిలో పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చినట్టు లీకులొచ్చాయి. గ్రూప్ పాలిటిక్స్ కు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని కవరింగ్ ఇచ్చుకునే కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ ఫైటింగ్ పీక్ స్టేజ్ కు చేరినప్పుడు పరిస్థితి గంభీరంగా ఉంటుందనేది పొలిటికల్ పండితుల అభిప్రాయం. 42% బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తప్పదని, నష్ట నివారణ కోసం సీఎం సీటు నుంచి రేవంత్ రెడ్డిని మార్చడం మినహా మరొకటి లేదని కాంగ్రెస్ లోని ఓ వర్గం హైకమాండ్ చెవిలో ఊదినట్లు టాక్. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, జిందా తెలిస్మాత్ అన్నట్లు సామాజిక న్యాయాన్ని తెరపైకి తీసుకొచ్చి సీఎంను తప్పించే అవకాశం లేకపోలేదనే వాయిస్ వస్తోంది. డిసెంబర్లోనో కొత్త సంవత్సరం తొలి నెలల్లోనో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యత కాంగ్రెస్ హైకమాండ్ ను ఆలోచనలో పడేసింది. ఎటు చూసినా కొత్త సంవత్సరం 2026 మొదట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా సీనియర్లు స్కెచ్ వేసినట్లు పొలిటికల్ రూమర్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ నినాదం ప్రకారం పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అనే సూత్రాన్ని అప్లై చేసేలా రేవంత్ రెడ్డి చేస్తున్న ఫెయిల్యూర్స్ ను ఎత్తి చూపుతూ సీనియర్లు స్టేట్ పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారనేది క్లోజ్ ఇన్నర్ సర్కిల్స్ మాట. రేవంత్ హయాంలో జరుగుతున్న తప్పిదాలు కాంగ్రెస్ వి కావని, రేవంత్ రెడ్డి తప్పిదాలు మాత్రమే అన్నట్లు హస్తానికి మట్టి అంటకుండా ఢిల్లీ చెవిలో ఊదుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా సీఎం మార్పు ఊహాగానాలకు బలం చేకూరేలా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. స్నేహితులంటే రాజశేఖర్ రెడ్డి, కేవీపీ మాత్రమేనని, మిగతా ఎవరైనా కుర్చీ లాక్కునే ప్రయత్నం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఊరకనే అనలేదని, తన చుట్టూ జరుగుతున్న విషయాలు గమనించే అన్యాపదేశంగా మనసులోని భావనను వ్యక్తపరిచారని పొలిటికల్ అనలిస్ట్ సర్కిల్స్ వినిపించాయి. అంతకు ముందు నీటిపారుదల శాఖ మీటింగ్ లో ఓసారి సీఎం రేవంత్ తన హోదా ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డినే ముఖ్యమంత్రిగా సంబోధించడం కూడా చర్చనీయాంశమైంది. పార్టీలో తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను జ్ఞాపకాల్లో దాచుకుంటున్న రేవంత్ రెడ్డి మనసులో మాటను అన్యోపదేశంగా చెప్పకనే చెప్పారనే టాక్ వచ్చింది. సీఎంను తప్పించే ప్రయత్నం సీనియర్లలో ఎవరు చేసినా, హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా కుర్చీ ఎక్కేది ఎవరు అని వినిపించే తొలి పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న ఉత్తమ్ రెడ్డి వర్గానికి చెందడమే తొలి అర్హత అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. తొలి నుంచి జెండా మోసిన అసలు సిసలు కాంగ్రెస్ వాదులకు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డినే సీనియర్ గా కనిపిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. నల్గొండ పెద్దన్న జానారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి తోడు ఆయనకు వయసు పైబడటం, మాస్ లీడర్ కాకపోవడం సీఎం కుర్చీని దూరం చేసింది. కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీగా ముద్రపడ్డ హస్తం పార్టీలో ఒక రెడ్డిని తప్పిస్తే మరో రెడ్డి కోసం మాత్రమే కుర్చీ రెడీగా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో అనుభవపూర్వక రాజకీయం. పలు సందర్భాల్లో మోడీని తన బిగ్ బ్రదర్ గా రేవంత్ ప్రకటించుకోవడం, రాహుల్ ప్రతినిత్యం విమర్శించే అదానితో రేవంత్ కొన్ని విషయాల్లో సాఫ్ట్ గా ఉండటం హైకమాండ్ మదిలో ఎక్కడో నొచ్చుకునే విషయం. రేవంత్ పై కోపానికి కారణాలెన్నో. అవన్నీ ఒక సీక్వెన్స్ లో చేర్చి సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్న సీనియర్లు హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకునేలా చేసేందుకు ఎమ్మెల్యేల అనర్హత కేసే అంతిమ నిర్ణయం తీసుకునేలా చేస్తుందనే మాట వినిపిస్తోంది.